హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఈ ఫైనల్ మ్యాచ్ కోసం గ్రౌండ్ యొక్క స్టాట్స్ అండ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అండ్ ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు టీ20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, మనం కనుక చూసుకుంటే గ్రౌండ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన టీమిండియా ఇదే గ్రౌండ్లో 4 మ్యాచ్ల నుంచి ఆడుతూనే వస్తుంది. కానీ ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి మనం తప్పకుండా తెలుసుకోవాలి. లేట్ లేకుండా 2-3 పాయింట్లు అయితే అర్థమయ్యేలాగా చెప్పేస్తాను. ఇప్పటి వరకు కూడా ఈ గ్రౌండ్లో 60 మ్యాచ్లు జరిగితే ఈ గ్రౌండ్లో మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు 33% గెలుచున్నారు. ఈ గ్రౌండ్లో మొదట బౌలింగ్ చేసిన వాళ్ళు 60% గెలిచి ఉన్నారు. ఓకే, నా యొక్క అనాలిసిస్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఈ యొక్క గ్రౌండ్లో మొదట ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళకే గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. అండ్ ఈ గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి 53% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది. అండ్ స్పిన్ బౌలర్స్కి 47% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది. ఈ ఐసీసీ ఈవెంట్స్లో నాకౌట్ గేమ్స్లో ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే ఇప్పటివరకు కూడా 4 సార్లు పోటీ పడ్డాయి అనమాట నాకౌట్ గేమ్స్లో. అందులో 3 సార్లు న్యూజిలాండ్ టీమే గెలిచి ఉంది. న్యూజిలాండ్ టీం మీద మన టీమిండియా కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచి ఉంది. ఇక్కడ మటుకు పూర్తిగా నాకౌట్ గేమ్స్లో మటుకు న్యూజిలాండ్ మన టీమిండియాని డామినేట్ చేసి ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్లో దాన్ని తిరగరాసే అవకాశం అయితే మన టీమిండియాకి కలిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎలాగైనా మన టీమిండియా గెలవాలి. సో ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. టోటల్గా మన టీమిండియా ఫైనల్ స్క్వాడ్ కనుక చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఈ ప్లేయింగ్ 11 అయితే మన టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. అండ్ న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే విల్ యంగ్, సచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్వెల్, మిచెల్ శాంట్నర్, విలియం ఓరుక్, మ్యాట్ హెన్రీ, కైల్ జెమిసన్. న్యూజిలాండ్ టీం అయితే ఫైనల్ మ్యాచ్ కోసం ఈ ప్లేయింగ్ 11తో ఆడబోతుంది. సో ఇదనమాట ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 అయితే. సో ఈ వీడియోలో అయితే మనము ఈ మ్యాచ్ కోసం ఈ మ్యాచ్ ఆడబోయే గ్రౌండ్ అండ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూస్తాం. ఇవన్నీ విన్న తర్వాత మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఆల్వేస్ మన ఇండియాకి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి. ఈ ఫైనల్స్లో మన టీమిండియా గెలిచి న్యూజిలాండ్ టీం మీద రివెంజ్ అయితే తీర్చుకోవాలన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ అండ్ రాబోయే ఐపీఎల్ అప్డేట్స్ కూడా మీరు డైలీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.